అమెజాన్ 14,000 to 30,000 ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తుంది. అమెజాన్ లో ఏం జరుగుతుంది? 14,000 జాబ్స్ లే ఆఫ్ అని అమెజాన్ కన్ఫర్మ్ చేసింది. అన్ని ఆఫీస్ అండ్ మేనేజ్మెంట్ రోల్స్ లోనే, వేర్ హౌసెస్ లో కాదు. ఇది బిగ్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్. జాబ్ కట్స్ 30,000 కి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది అమెజాన్ లోనే బిగ్గెస్ట్ లే ఆఫ్ పీరియడ్. రీజన్స్ ఏంటో తెలుసు. రీజన్ నెంబర్ 1, పాండమిక్ హ్యాంగ్ ఓవర్. కోవిడ్ టైంలో హ్యూజ్ ఆన్లైన్ డిమాండ్ ఉండేది. సో అమెజాన్ అవసరానికి మించి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంది. కానీ ఇప్పుడు బిజినెస్ చాలా స్లో అయింది. రీజన్ నెంబర్ 2, ఏఐ రెవల్యూషన్. అమెజాన్ కంపెనీ ఏఐ అండ్ ఆటోమేషన్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. చాలా వరకు రూల్స్ రీప్లేస్ ఆర్ రీషేప్ చేయబడతాయి ఏఐ టూల్స్ ద్వారా. రీజన్ నెంబర్ 3, ఎఫిషియన్సీ మోడ్. అమెజాన్ ఇకపై ఒక స్టార్టప్ కంపెనీ లాగా ఆపరేట్ చేయబోతున్నారు. మేనేజ్మెంట్లో కూడా చాలా లేయర్స్ తగ్గబోతున్నాయి. ఇకపై డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోబోతున్నారు. అండ్ ఏఐ, క్లౌడ్ అండ్ లాజిస్టిక్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు. వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మోస్ట్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్, హెచ్ఆర్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్లో ఉన్న వారికే ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరైతే ఈ లే ఆఫ్స్లో ఎఫెక్ట్ అవుతారో వారికి 90 days టైం ఇవ్వబోతుంది అమెజాన్. వేర్ హౌసెస్లో ఉన్న జాబ్స్ అండ్ డెలివరీ జాబ్స్ ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అమెజాన్ ఏఐ ఎరాని స్టార్ట్ చేయబోతున్నారు. ఇకపై అమెజాన్తో పాటు చాలా కంపెనీలు కూడా ఇదే ఫాలో అయ్యే అవకాశం చాలా ఉంది. ది మెసేజ్ ఈస్ క్లియర్. అడాప్ట్ అవ్వండి, లేకపోతే ఏఐ ద్వారా రీప్లేస్ అవ్వండి.